ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డ్ 8,931 రోజుల పదవీ కాలం. నిన్నటికి సరిగ్గా 8,931 రోజుల పదవీ కాలం పూర్తయింది. మరికొద్ది అంటే ఇంకొక 2 నెలల్లో 9,000 రోజులు కూడా పూర్తి చేసుకునే ఘనత ఒక్క ప్రధానమంత్రి మోదీకి దక్కింది. అదొక్కసారి ఇక్కడ చూద్దాం. దేశాధినేతగా ప్రధానమంత్రి మోదీ 8,931 రోజులుగా ఏకధాటిగా ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజుల పాటు అధికారంలో ఉన్నారు. మోదీ ఆదివారం దాన్ని అధిగమించారు. అంటే సిక్కింలో గతంలో ప్రభుత్వాధినేతగా ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్ అంతకుముందు వెస్ట్ బెంగాల్కు సంబంధించి జ్యోతి బసు కూడా అత్యధిక పదవీ కాలం కూడా ఉన్నారని తెలిసింది కంటిన్యూస్గా. సో జ్యోతి బసు సుమారుగా ఒక 5-6 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కంటిన్యూస్గా ఉన్న ఘనత మాత్రం ఇప్పటి వరకు ఈ పవన్ కుమార్ అని ఉంది. ఒక ముఖ్యమంత్రి పీఠం అది కూడా. బట్ ప్రధానమంత్రిగా మాత్రం మోదీ గారి రికార్డు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఈవెన్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు కానీ కంటిన్యూస్గా ఇన్ని రోజుల ఉన్న రికార్డు మాత్రం ఒక మోదీ గారికి దక్కింది. అది కూడా ఒక్కసారిగా చరిత్ర సృష్టించారు అనే చందంగా మనకు వార్త వస్తుంది. ప్రజాసేవలో ప్రధాని మోదీ ప్రయాణం అంకిత భావం, క్రమశిక్షణ, దేశం పట్ల నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో ప్రధానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 24 ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రధాని జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. అయితే ఇక్కడ 3వసారి ప్రధాని అయినా అంతకుముందు 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. ఈ వార్త ప్రధానంగా అన్ని వార్తలు కూడా హల్చల్ అవుతుంది. దీనిపై కేంద్ర మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకరకాలుగా ఈ విధంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ కోసం గొప్పగా మాట్లాడుతున్నారు. అయితే మరో ఎన్నికల సంఘం సంబంధించి ఒక నగారా మోగింది. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం సంబంధించి అది కూడా ఒక వార్త మనం చూద్దాం. ఇక్కడ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించండి అని ఈసీ అన్ని రాష్ట్రాలకు ఉద్బోధ చేసింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా రేపు ఎన్నికల నగారా మోగుతున్న వేళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ప్రతి రాష్ట్రంలో తమిళనాడులో కానీ, కేరళలో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, అలాగే పాండిచ్చేరిలో కానీ అక్కడ వెళ్ళి ఒక సమీక్ష ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. అక్కడ వివిధ పార్టీల నాయకుల్ని ఆహ్వానించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించి ఏ విధంగా నిర్వహించాలి, ఎంత బందోబస్తు అవసరం, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, అలాగే దీంట్లో అవకతవకలు తొక్కిసలాట్లు జరిగే అవకాశం ఉందా లేదా అనే దానిపై కూడా ఒక సమీక్ష నిర్వహిస్తుంది. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించే ముందు 2023లో తెలంగాణలో, 2024లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల కమిషన్ ఈ విధంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.